సొరకాయ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. లేతగా ఉన్న సొరకాయని తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పోపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఒక మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి. 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కర్రీలో 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ. ఇలా చేసిన సొరకాయ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.